2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయల టికెట్ వచ్చినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. వాషి వాషి సినిమా అజ్ఞాతవాసి హైప్ హైప్ అని ఏమీ లేని దానిలో రుద్ది మింగారు కదరా పవర్ సైనికులు. మళ్ళీ మన స్పీచ్ లో ఏదో మన కోసమే రేట్లు పెంచారంట, గొప్ప పని చేశారులే, ఏదో దేశానికి ఉపయోగం అన్నట్లు. ఇంకా మూవీ ఎలా ఉందంటే, మూవీలో హైలైట్ బీజిఎం నిజంగా అదిరిపోయింది. తర్వాత పవర్ బాబు ఇంట్రో ఏదో అలా ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోద్ది. హై బాబు ఏంటి పవర్ బాబు హిట్ కొట్టేశాడే ఏంటి అనుకునే లోపే మన సాహో డైరెక్టర్ నో ఇప్పుడు మొదలవుతుంది అస్సలు కదా అని సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. నిజంగా సినిమాని పడుకోబెట్టేశాడు మన డైరెక్టర్. ఆ విలన్ కి ఎంత హైప్ ఇచ్చారో. సెకండ్ హాఫ్ లో అయితే వీక్ బఫూన్ అయిపోయాడు. ఇంకా పవర్ బాబు ఏదో నడిచొస్తే బీజిఎం, పడుకుని వస్తే బీజిఎం, అటు చూస్తే బీజిఎం, మెడగొక్కుంటే బీజిఎం, ఇలానే మూవీ మొత్తం అయిపోద్ది సెకండ్ హాఫ్. ఇంకా హీరోయిన్ ఎందుకుందో దానికి తెలియదు, మనకి తెలియదు. ఇంకా పవర్ బాబు సినిమాలు కలెక్షన్స్ గురించి తెలిసిందేగా. మహా అయితే 2 రోజుల కలెక్షన్స్ వస్తాయి, తర్వాత కలెక్షన్స్ రావనుకోండి ఇది కూడా పోయినట్లే అని మన సినీ మేధావులు కార్నర్ కి వెళ్ళి నవ్వుకుంటున్నారు. ఇంకా పవర్ బాబు సైనికులు కూడా ఓజీ పోయినా ఏముంది, నెక్స్ట్ అప్కమింగ్ సినిమా హిట్ కొడతదిలే అని అండర్ గ్రౌండ్ కి వెళ్లాలో లేదో అని డే 2 కలెక్షన్స్ చూసి డిసైడ్ అవుతారు. మొన్న బ్రో నిన్న హరిహర వీరమల్లు, ఈ రోజు ఓజీ. కానీ వాటి మీద ఈ సినిమాకి కొంచెం కలెక్షన్స్ ఎక్కువ రావచ్చు, కానీ రిజల్ట్ మాత్రం డౌటే.